వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము హనుమకొండ కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. ఈరోజు పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, ఆ సెక్షన్స్ ఏం చెప్తూ ఉన్నాయి? పుష్ప 2 రిలీజ్ అప్పుడు రేవతి అనే మహిళ తొక్కిస్లాట్లో తమ ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించి ఎంటైర్ పుష్ప టీం కూడా ఆన్ ది స్పాట్ లోనే మానవతా దృక్పథంతో 25 లక్షల ఎక్స్గ్రేషియా ఆమె కుటుంబానికి ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారు కూడా ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. మరి పుష్ప 2 అనేది ఒక తెలుగు మూవీ, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల మన్నలను పొందుతూ 1000 కోట్ల కలెక్షన్ తో ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో మరి ఆ రోజు జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరం. ఆ మహిళ చనిపోవడము చాలా అంటే చాలా బాధాకరం. దీనికి సంబంధించి ఎంటైర్ టీం కూడా తమ తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పి పుష్ప టీం మరియు అల్లు అర్జున్ కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి ఏ సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది, ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హనుమకొండ కోర్టుకి రావడం జరిగింది. మనతో చాలా మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అని తెలుసుకుందాం. అల్లు అర్జున్ ఈజ్ నోవే రెస్పాన్సిబుల్ ఫర్ ది డెత్ ఆఫ్ ది రేవతి. He is not criminally accused. He is not, as well as he is not responsible in civil also. The police arrested the Allu Arjun. It is wrong. The court can see all those things. But he is no way responsible. He is not committed any offence in this regard. Therefore, the police cannot be arrested to him. So even though he was not accused, but he is the main hero of the movie, so that ultimately the police has taken the only evidence and he was arrested this morning. So how can he is personally not responsible at all, Your Honor. The police cannot take any steps against him. I want to say whether it can stand in the court or not, that is a different thing. But I want to say it cannot stand in the court also. Moreover, I am the సీనియర్ కాదు. ఇక్కడ నాకు లెగ్ ఫ్రాక్చర్ అయింది, అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, నేను దూరంగా ఉండాలి సార్. నేను అందులోకి పోయి మళ్ళా అడ్డం పడితే నేను రెస్పాన్సిబుల్, కానీ కోర్టు, జైల్లో, జడ్జి, వకీల్లో, బార్ అసోసియేషన్ రెస్పాన్సిబుల్. షీ ఈజ్ బీయింగ్ ద లేడీ, షీ కెనాట్ గో టు దట్ ఎక్స్టెంట్. షీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. నో బడీ ఈజ్ సేయింగ్ లైక్ దట్, బికాజ్ పబ్లిక్ తిడతారో ఏమో. మనం సచినులకు సానుభూతి తెలపాలి. సచినుంది తప్పు ఉంటే సచినుంది తప్పని చెప్పాలి, కానీ వాడు రైట్ అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ డెత్. సార్ సచిన్ ఎప్పటికీ రెస్పాన్సిబుల్ అట్లా సింపతి చూపెట్టకూడదు. అదే అలవాటు అయిపోద్ది పబ్లిక్కి. ఒకసారి ఒక గవర్నమెంట్ ఒక చిన్న విషయంలో కంపన్సేషన్ చేస్తే మిగతా వాళ్ళు కూడా అట్లనే క్లెయిమ్ చేస్తారు. రేపు ఎక్కడేం జరిగినా కానీ అట్లనే క్లెయిమ్ చేస్తారు. అల్లు అర్జున్ ఇచ్చిండు, సరే నేను కాదనను, సంతోషమే. అది ఇక్కడ ఆమె చనిపోయిన తీరు చాలా బాధాకరము. ఆన్ ది స్పాట్ లోనే వాట్ ఎవర్ ఇట్ మేమ్ సార్ ఆర్థిక సహాయం 25 లక్షలు కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ మీడియా, ఈ పేపర్లు ఇవన్నీ అట్లా క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకు పోయింది? ఒక మహిళ ఒక బాబును పట్టుకొని, ఒక పాపను పట్టుకొని అక్కడికి ఎందుకు ఎంటర్ అయింది నేను అడుగుతాను. షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ డెత్. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఈవెన్ పోలీస్ యొక్క సెక్యూరిటీ, థియేటర్ యొక్క యాజమాన్యం, పోలీస్ సెక్యూరిటీ సార్ పోలీస్ సెక్యూరిటీ ఎప్పటికీ మన వెంబడి ఉంటుందా సార్? మనం మనకు సెక్యూరిటీ చూసుకోవాలి. అది కూడా కరెక్టే అండి. కాబట్టి పుష్ప 2 అనేది ఒక భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఆమెకేమన్నా వెడ్డింగ్ ఉందా రమ్మని చెప్పి పోలీసు వాళ్ళు ఏమన్నా వెడ్డింగ్ ఇచ్చిండ్రా? అల్లు అర్జున్ ఇచ్చిండా? సినిమా థియేటర్ రోడ్ ఇచ్చిండా? ఎవడిచ్చిండు? ఎందుకు పోయింది? షీ ఈజ్ రెస్పాన్సిబుల్. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్.